ప్రార్థన చేయడానికి, అలాగే చక్కని పాటలు పాడి జీవం గల దేవుని గణపరచడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు. అలాగే ఉదయకాలం తాము స్తోత్రం లేచి ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ దేవుడు అది ఇంకా దీవించినాక, దేవుడు అన్ని చూస్తున్న దేవుడు, అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి మనం ఉదయకాలం లేచి జీవం గల దేవునితో మనం చేస్తున్న ప్రార్థనలు తప్పకుండా దేవుడు ఆలోచిస్తాడు. మనం హల్లెలూయా ఆరాధనలు మన దేవుడు అర్హుడు. కాబట్టి మనం ఆరాధన చేస్తున్నాం. దేవుడు అది దేవుడు అంగీకరించామని నమ్ముతున్నాము. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం చేస్తున్నందు కూడా ఎరిగిన దేవుడు మన దేవుడు సజీవుడు అన్న దేవుడు. మన దేవుడు సజీవుడన్న దేవుడు. ఎల్లప్పుడూ మనం చూస్తున్న దేవుడు, మనం చెప్తున్నది వింటున్న దేవుడు, మన కొరకు గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో వచ్చిన, దేవుని పిలుపు పొందిన, దేవుని చేత ప్రేమించబడిన మనం ఎవరు కృంగిపోవద్దనమాట. మనం కృంగిపోవద్దు. దేవుడు ప్రియులారా మనల్ని చూస్తున్నాం. మనుషులు కొందరు నిన్ను చూడలేదండి, కొందరు పట్టించుకోలేదండి. కానీ ప్రియుల దేవుడు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు చూస్తున్నాం ప్రియులారా. దేవుడు ఉన్నాడు. నాకు మీకు మనకందరకు తండ్రిగా జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. దేవుడు మనం తండ్రిగా ఉన్నాం. అలాగే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనకు మంచి తండ్రి ఉన్నాడు. హెవెన్లీ ఫాదర్, జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ సత్యం మనం గ్రహించాలి. హల్లెలూయా. మీకు తెలియలేదని కాదు, కానీ ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం హృదయంలో ధ్యానించాలి. మన తండ్రి ఉన్నాడు, జీవగల దేవుడు ఉన్నాడు, చూస్తున్న దేవుడు ఉన్నాడు, సహాయం చేసే దేవుడు ఉన్నాడు, బలపరిచే దేవుడు ఉన్నాడు, ఇచ్చితే దేవుడు ఉన్నాడు, దీవించే దేవుడు ఉన్నాడు. ఇలాంటి దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నా కాబట్టి మీటింగ్ జరుగుతుంది, లేదండి మీటింగ్ లేదు. సోదరు కాబట్టి దేవుడు ఉన్నా కాబట్టి దేవునికి సోదరు. కాబట్టి దేవుడు ఉన్నాడు అనమాట. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు మనకు ఈ జీవితం ఇచ్చామన్నమాట. దేవుడు ఇచ్చిన కాబట్టి జీవితానికి విలువ ఉంది, చాలా విలువ ఉంది. మీ జీవితం చాలా విలువైనది, మన జీవితం చాలా విలువైనది. దేవుడు మనకు అనుగ్రహించిన సమయం దేవుడు ఇచ్చామన్నమాట. సమయం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు విలువైనది అనమాట. కాబట్టి ఏం చేసుకోవాలి? మీరు సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన సమయం, ఆపర్చునిటీ, దేవుడు సమయం ఇచ్చారు. కాబట్టి కొందరు వాడుతున్నారు, కొందరు అది వాడుకోవడం లేదండి. సమయం విలువ ప్రియులారమైన అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు సమయం ఇచ్చారు. కొందరు మనం చూసినట్లయితే దేవుడు ఇచ్చిన అవకాశాలు వారు చక్కగా వారు ఉన్నతమైన స్థాయికు తప్పకుండా పరిశుద్ధాత్మ సహాయం వలన వెళ్తారు. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఇచ్చిన సమయం వాడుకోకుండా ఇంకా నాకు సమయం వస్తాయని ఆలోచన కలిగి ఉన్నారు. వారు నిరాశ, దుఃఖం, బాధ రావడానికి అవకాశాలు కూడి. అని కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు నాకు ఇచ్చిన సమయం, ఇది నా తరుణం అని గ్రహించుకొని ఆ సమయాన్ని వాడుతారనమాట. సమయం వాడుకోవాలి. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పించి మీరు సమయం పోనీ యొక్క సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు సమయం ఎవరైతే దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ, సమయం ఎవరైతే పరిశుద్ధాత్మతో కలిసి ఎవరైతే వాడుతున్నారో పరిశుద్ధ గ్రంథ ప్రకారం చూసినట్లయితే వారు జ్ఞానం కలిగిన వారం అనమాట, దైవ జ్ఞానం కలిగిన వారం అనమాట. కాబట్టి దేవుడు అదే కోరుతున్నాం, జ్ఞానం కలిగి మనం బ్రతకాలి. జ్ఞానం లేకుండా ఉండదు అనమాట. జ్ఞానం ఉండాలి అని దేవుడు కోరుతున్నాం. జ్ఞానం కొరకు అడగాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. జ్ఞానం, దైవ జ్ఞానం చాలా ప్రాముఖ్యం. జ్ఞానం లేకుండా హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడవచ్చు, జ్ఞానం లేకుండా ప్రజలు నాశనమైపోతుంది. జ్ఞానం చాలా అవసరమైనది, దైవ జ్ఞానం చాలా అవసరం. ఒకటి ప్రార్థన ఇస్తాం, ప్రభువా మీ జ్ఞానంతో నన్ను నింపుము. దైవ జ్ఞానం మనకు అవసరం. దాన్ని మనం అదే ఇంకా ఇంగ్రీస్తామని యేసునామములో మన దానిలో
ఇంకరిస్తే మనకు దైవజ్ఞానం అవసరం. ఈ సమయంలో నేను ఏం చేయాలి, ఈ రోజు నేనేం చేయాలి, ఈ సమయంలో నేనేం చేయాలి, జ్ఞానం కావాలి. జ్ఞానంలో ప్రియులారా మనం చూసినట్లయితే రెండు విధంగా మనం చూడవచ్చు. జ్ఞానం ఉంది, నాలెడ్జ్ ఉంది, విశ్రం ఉంది అనమాట. నాలెడ్జ్ ఉంది, విశ్రం ఉంది. కాబట్టి పాట మనకు తెలుసు, అది జ్ఞానం అనమాట. కొన్ని పాటలు మనకు మనసులో తెలుసు, అని ఏ పాట పాడాలి దానికి మనం ఇప్పుడు నాలెడ్జ్ ఉంది, విశ్రం ఉంది, రెండు తేడా ఉంది అనమాట. జ్ఞానం మనకు అంటే మన తెలివి ఉండాలి, అని ఏ పాట పాడాలి ఆ సమయంలో, లేదంటే ఏ వాక్యం చెప్పాలి. కాబట్టి కాబట్టి జ్ఞానం కావాలి, తెలివి జ్ఞానం అంటే నాలెడ్జ్ ఉంది, విశ్రం ఉంది అనమాట. కొద్దిగా తేడా ఉంది దాన్ని. కాబట్టి ఇది కూడా మనకు అవసరం అనమాట. లేదంటే సూటు కాదనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుడు మనకు జ్ఞానం అనుగ్రహించినాక, దేవుడు మనం జ్ఞానం అనుగ్రహించినాక మనం గమనించాలి. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా మనం గమనించాలి. పర్సనల్ ప్రేయర్ ఉంది. మనం కలిసి వచ్చినప్పుడు ఉన్న ప్రార్థన, మనం కలిసి వెళ్తున్నప్పుడు కొంచెం సమయం ప్రియులారా మనకు తెలుసు. ఒక మీటింగ్ టైం మనకు తెలుసు ఇంతసేపు. కాబట్టి ప్రతి ఒక్కరిని మనం గౌరవించాల్సిన పరిస్థితి. కాబట్టి మనం ఇక్కడ మనం తగ్గించాల్సిన పరిస్థితి. అంటే పర్సనల్ ప్రేయర్ ఉంది, కానీ కామన్ గా మనం కలిసి సంఘంతో చేస్తున్న ప్రార్థన సమయం ఉంది. కాబట్టి అది మనం పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక్కొక్క సమయాలు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. పరిశుద్ధాత్మ వలన, అది కూడా దైవ జ్ఞానం మనకు వస్తడం. కాబట్టి ప్రియులారా సమయం మనకు చాలా ఇంపార్టెంట్, చాలా ఖరీదు అనమాట. దేవుడు ఇచ్చిన సమయం చాలా ఖరీదు. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, దేవా ప్రభువా మీరు ఇచ్చిన సమయం ఎలాగ నేను మనం వాడుకోవాలని దేవా నాకు జ్ఞానం, తెలివి, జ్ఞానం దేవా దయచమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఎవరైతే దేవుడు ఇచ్చిన సమయం, దైవ జ్ఞానం, దేవుని స్వరమని నమ్మకంగా వాడుతున్నారో వారు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నెక్స్ట్ లెవెల్ కు దేవుడు తీసుకొని వెళ్తారు. ఎవరైతే దేవుడు ఇచ్చిన సమయం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసుకొని బ్రతని వారు మామూలు స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంది, ఏదైనా ఉన్న స్థాయి నుండి ఇంకా దిగజారి పోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు దేవుడు కోరుతున్నారు, ఇంకా మనం ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ప్రభు కోరుతున్న మహిమ నుండి ఇంకా మహిమలోనికి, ఆశీర్వాదంలో ఇంకా లోతైన అనుభవంలోనికి మనం అందరం అది అనుభవించాలని ప్రియులార జీవం కలిగిన దేవుడు కోరుతాడు. ఇప్పుడు ప్రియులార మనం సమయం సద్వినియోగం చేస్తున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం కొందరు మనం చూస్తే వారికి ఆపర్చునిటీ దొరికినేసాలి, వారు తప్పకుండా సమయం వాడతారు. అలాంటి వారిని బట్టి దేవునికి స్తోత్రం. వారు దాన్ని విడిచిపెట్టలేదన్నమాట. అవకాశం ఇచ్చి ఉంటే దాన్ని వాడతారు. వారు తప్పకుండా ఉన్నతమైన స్థాయికి అలాంటి వ్యక్తులు తప్పకుండా వెళ్తారు. ఎందుకంటే దేవుడిచ్చిన సమయం వారు వాడుతున్నాడు కాబట్టి. కాబట్టి మనం అలాగ ఉండాలని ప్రభు కోరుతుంది, అలాగ ఉండాలని దేవుడు కోరుతుంది. కాబట్టి కాబట్టి అక్రమ దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి జ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోనట్లు జాగ్రత్తగా చూసుకోవాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములో ప్రియులారం చూడవచ్చు. దేవుడు జ్ఞానం అనుగ్రహించినాక సమయం మనం సద్వినియోగం చేసుకోవాలి ప్రియులారా. దేవుడు మీకు ఇచ్చిన సమయం మీరు వాడుకోవాలి, మంచిగా వాడుకోవాలి, సాధ్యమైనంత మంచిగా వాడుకోవాలి. కాబట్టి సిద్ధపాటు కలిగిన వారికి అది సాధ్యం. సిద్ధపాటు అవసరం. చాలా మందికి ఆపర్చునిటీ వస్తుంది, కానీ వారు ఏం చెప్తారు, నేను సిద్ధపడలేదు బ్రదర్ సిస్టర్, లేదంటే నేను సిద్ధపడలేదు అని చెప్తారు. కాబట్టి సిద్ధపాటు ఉండాలి అంటే కోరిక ఉండాలి, ఆశ ఉండాలి అనమాట. నేను ఇప్పుడున్న స్థాయి కాదు, ఇంకా గొప్ప స్థాయి నేను వెళ్ళాలి అని ఒక ఆశ, కోరిక పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో అనుగ్రహించినాక ఇప్పుడే మంచి ఆశ కలిగిన ప్రాణాన్ని జీవం కలిగిన దేవుడు తృప్తిపరిచేదేవుడు అనమాట. తృప్తిపరుస్తాడు దేవుడు తప్పకుండా. ఆశ కలిగిన మీ ప్రాణాన్ని జీవం కలిగిన దేవుడు తృప్తిపరుస్తాడు ప్రియులారా. జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. మంచి ఆశలను దేవుడు చూసే దేవుడు తృప్తిపరుస్తాడు తప్పకుండా. మంచి ఆశలు కలిగి ఉండాలి, మంచి కోరికలు కలిగి ఉండాలి, ఆసక్తి ఉండాలి. అలాంటి వారు
ఉన్నతమైన స్థాయికి పరిశుద్ధాత్మ దేవుడు వారు తప్పకుండా నడిపిస్తారు. ఇక ప్రియులారా, మనం చూసినట్లయితే మన జీవితంలో ఇంకా చాలా అవసరాలు కొన్ని అవసరాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నారేమో. కాబట్టి తప్పకుండా అవసరాలు జీవం గల దేవుడు తప్పకుండా తీరుస్తాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్న ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ మనకు అందరికీ తెలిసిన వాక్యమే. ప్రభు ఏం చెప్పారు? మీరు దేవుని రాజ్యం, మనం అందరం దేవుని రాజ్యమును నీతిని మొదట మనం వెదగాలి. మన హృదయాన్ని నేర్పించాలని మొదట దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. జీవం కలిగిన దేవుని సుధించే విషయంలో కావచ్చు, ప్రార్థన చేసే విషయంలో కావచ్చు, దేవుని విషయంలో మన ఆలోచన చేయాలి. దేవుని రాజ్యం వెదగాలి అనమాట. దేవుని వెదగాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నారు నాతో, దేవుడు ఏం మాట్లాడుతున్నారు, అలాగే దేవా నాతో మాట్లాడము, దానికి నేను లోబడదామని మనం చెప్పాలి. ప్రభువా, నన్ను బలపరచుము, మీ మాటకు నేను లోబడతాను, మీతో కలిసి నేను ముందుకు వెళుతాను, నడుస్తాను అని మనం చెప్పాలి. చెప్తున్నారేమో గాని ప్రభు మాట్లాడినప్పుడు మనం పట్టించుకోవడం లేదు. కానీ మనం దేవుడు కృప మనకు అనుగ్రహించినాక దేవునికి లోబడే హృదయం, దేవుని స్వరాన్ని మనం రిజెక్ట్ చేయవద్దు. దేవుని స్వరాన్ని మనం రిజెక్ట్ చేయవద్దు. దేవుని స్వరాన్ని మనం రిసీవ్ చేయాలి. ఆశీర్వాదం అనుభవించడం అనమాట. దేవుని స్వరం ఎవరైతే రిసీవ్ చేస్తున్నారో, దాన్ని అంగీకరిస్తారో, దానికి లోబడతారో, వారు ఖచ్చితంగా వారు ఆశీర్వాదాలు అనుభవించినాక. కాబట్టి దేవుని స్వరం రిజెక్ట్ చేయవద్దు. అది దానిలో మనకు ఆశీర్వాదం ఉంది అనమాట. కాబట్టి దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నప్పుడు మనం ఇలాగ చెప్పవద్దు, దేవా నాతో కాదు ఫలానా వారితో చెప్పుకొని. ఒకసారి మన అలా చెప్తారని, ఫలానా వారు ఉన్నారు కదా వారితో చెప్పవచ్చు కదా, నాతో ఎందుకని. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. జీవం కలిగిన దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నప్పుడు ఇది మన ఆశీర్వాదం కొరకు అని అర్థం చేసుకోవాలి. ఇక కొందరు తప్పు పడతారు. నేను చాలా రోజుల నుండి దేవా మీతో ప్రార్థన చేస్తున్నాము, చాలా రోజుల నుండి నేను ప్రార్థన చేస్తున్నాము, ఫలానా దానికి నాకు జవాబు ఇంకా దొరకలేదు. అప్పుడు కావచ్చు దేవుడు ఇంకా ఒక మాట దేవుడు పలుకుతారు. ఇప్పుడు మనం ఏం చెప్తారు? నేను ఎన్నాళ్ళు ప్రార్థన చేశాం దేవా, మీరు నా ప్రార్థన ఆలగించలేదు, ఇప్పుడు నాతో మీరు మాట్లాడుతున్నారు. నేను చెప్పిన ప్రార్థనకు జవాబు దయచేయము, తర్వాత నాతో మాట్లాడని అని కూడా చెప్పేవారు ఉన్నారని. దయచేసి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. ఆ స్వరములో ఉంది, జవాబు ఉంది అనమాట. అంటే కొన్నిసారి కొందరు ఓర్పు లేని వారు, సహనం లేని వారు దాన్ని ఆశీర్వాదం అనుభవించకుండా దాన్ని రిజెక్ట్ చేస్తారు. చాలా మంది ప్రార్థన చేస్తారు, నన్ను దీవించుము, నన్ను హెచ్చించుమని. దేవుడు విడుదల వేస్తున్న మాటల్లో పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. మన ఆశీర్వాదం దానిలో ఉంది కానీ ఆ గ్రేపు దేవుడు మనకు అనుగ్రహించిన కొందరు అది గ్రేపు లేదని. ఎందుకంటే వారు గతకాల అనుభవం చూస్తారు. గతకాలంలో నేను ఫలానా నెల నుండి లేదంటే ఫలానా సంబలస్ నుండి ఇప్పుడు దాకా నేను దేవుని వెదగాము, ప్రార్థన చేశాము, జవాబు రాలేదు. కొన్నిటికి జవాబు వచ్చింది, ఇంకొకటికి రాలేదు. కాబట్టి ఆ ఒక మనస్తత్వంలో ఉండవచ్చాము. ఇప్పుడు దేవుడు ఒక మాట విడుదల చేసినప్పుడు అందుకొరికి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. దేవుని మాటలు ఎల్లప్పుడూ రిసీవ్ చేసే విషయంలో మన సిద్ధపాటు కలిగి ఉండాలన్నమాట. దేవుని మాటలు రిసీవ్ చేయాలి, జ్ఞానం. కాబట్టి దేవుని మాటలు మనం రిసీవ్ చేయాలి. కాబట్టి అబ్రహాముకు ఆ జ్ఞానం ఉంది అనమాట. పాత నిబంధనలు మనం చూడవచ్చు. అబ్రహాం దేవుడు చెప్పిన మాటల్లో ఆశీర్వాదం ఉంది అని అబ్రహాం అర్థం చేసుకున్నాడు. అందుకొరికే ప్రియులారా, మనం చూడవచ్చు. నీ కొడుకును, నీ ప్రేమిస్తున్న కొడుకును బలిగా అర్పించాలి. ఉరియా కొండలోనికి తీసుకొని వెళ్ళి నీవు బలిగా అర్పించాలని మాట చెప్పినప్పుడు అబ్రహాము తిరస్కరించలేదు. మనమైతే ఒక 100 ప్రశ్న అడుగుతారు, లేదంటే వేరే వారితో చెప్పుకొని చెప్తారు. ఇప్పుడు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నామంటే ప్రియులారా, తప్పకుండా మనం అర్థం చేసుకోవాలి. దానిలో ఆశీర్వాదం ఉంది, ఆశీర్వాదం కొరకే. కానీ అదే రిసీవ్ చేయాలి, రిజెక్ట్ చేయవద్దు.
కాబట్టి మనం అనుకున్న విధంగా కాదు కావచ్చు, అక్కడ కూడా పొరపాటు జరుగుతుంది. మనం అనుకున్న విధంగా కాదు కావచ్చు. మీరు నేను అనుకున్న విధంగా అన్నీ జరగాలని లేదు. దేవుడు అనుకున్నట్టే జరుగుతుంది. అంటే మనం అనుకున్న విధంగా లేదంటే మనం చెప్తున్న విధంగానే దేవుడు చేయాలని లేదు. సూపర్. కాబట్టి దేవుడు దేవుడు కాబట్టి దేవుడు ఏ విధమైన సరే దేవా మీ చిత్తానుసారంగా నన్ను దీవించాలి, నన్ను హెచ్చించాలండి. లేనివి. కాబట్టి మనం దేవుని చిత్తాలు, దేవుని యొక్క ప్రణాళికలు పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము అది అర్థం చేసుకున్నాం. దేవుడు నాతో మాట్లాడాను, అక్కడ దాన్ని తప్పుపట్టలేదు. దాన్ని హృదయపూర్తిగా దానికి లోబడామన్నమాట. దానికి లోబడాం హృదయపూర్తి. ఎందుకంటే ఆపర్చునిటీ అబ్రహాంకు దేవుడు ఇచ్చాము, అది అబ్రహాం వాడుకున్నాం అనమాట. అంతే వాడుతున్నామా, దేవుని మాటకు లోబడుతున్నామా, తిరస్కరిస్తున్నామా, ఎలా ఉంది మన పరిస్థితి? దేవుని మాటకు మనం హల్లెలూయా దాన్ని తిరస్కరించకుండా ఆ మాటలను పట్టుకొని పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు వెళుతున్నామా, లేదంటే ఎలా ఉంది మన పరిస్థితి? మన హృదయం ఎలా ఉంది? హృదయం చాలా ప్రాముఖ్యమైన మన హృదయం, హృదయం మన ఆశీర్వాదాలు అనుభవించాలంటే మన మనస్సు చాలా ప్రాముఖ్యం. మన హృదయం, మన రెస్పాన్స్ చాలా ప్రాముఖ్యమైన మాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే అబ్రహాము శివగల దేవుని మాట రిసీవ్ చేశాను. కాబట్టి ఆశీర్వాదం ఈ రోజు కూడా పనిచేస్తుంది అనమాట. దేవుడు ఎన్నో మాటలు అబ్రహాం ఒక అవిధేయత చూసుకొని దేవుడు చూస్తున్నామన్నమాట. అబ్రహాం చూశాను కాబట్టి విధేయత ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. విధేయత చూడవచ్చు. మన దేవునితో ఉన్న విధేయత మనకు అది బయట క్రియలు, మాటల ద్వారా, క్రియలు, జీవితం ద్వారా అది కనిపిస్తాయి. కనిపించాలి. జీవితం ద్వారా అది దాగి ఉండలేదన్నమాట. స్తోత్రం. ఇది బయట పడుతుంది అనమాట. బయట పడుతుంది, మన హృదయంలో ఉన్నది బయట పడుతుంది. స్తోత్రం. మన హృదయంలో ఉన్నది దేవుడు బయటకు తీసుకొని వచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు హృదయం చూస్తున్న దేవుడు. హృదయంలో ఉన్న బయటపడుతుంది. కాబట్టి హృదయంలో ఉన్నది ఏదైనా సరే అది తప్పకుండా బయటపడదు. ఒక్క రోజైనా ఏ రోజైనా బయటపడుతుంది. స్తోత్రం. కాబట్టి అవిధేయత అయితే అది బయటపడుతుంది, విధేయత ఉంటే అది కూడా చూడవచ్చు అనమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం మన మన లైఫ్ లో, మన జీవితంలో ఏం కనిపిస్తుంది? అవిధేయత కనిపిస్తుందా? విధేయత కనిపిస్తుంది. దేవుడైతే తప్పకుండా మాట్లాడినప్పుడు మన రెస్పాన్స్ దాన్ని బట్టి ఉంది. మనం ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాము, ఎంతగా మన దేవుని ప్రేమిస్తున్నాము అనే దాని నుండి అర్థమవుతుంది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుని ప్రేమిస్తున్న వారు తప్పకుండా యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడండి, ప్రభువుని ప్రేమించేవారు తప్పకుండా ప్రభు చెప్పినప్పుడు తిరస్కరించలేదు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు ప్రభు మాటలు అర్థం చేసుకోకుండా తిరస్కరించే వారు మనం చూస్తున్నది ప్రభువును ప్రేమించలేని వారు అన్నమాట. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమిలికి రాసిన పత్రికలో మనం చూడవచ్చు, 16వ అధ్యాయంలో మనం చూడవచ్చు, చివరి భాగంలో మనం చూడవచ్చు, దేవుని ప్రేమించలేని వారు శాపగ్రస్తులని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనకు అది ఇష్టం లేదేమో, ఆ మాట వినడం మనకు ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం ఉండలేదు, ఎలాగా రాయబడి. కానీ దేవుని ప్రేమించిన మనస్సు, దేవుని ప్రేమించే హృదయం అది ఒక ఆశీర్వాదం అనమాట. ఆశీర్వాదం. దేవుని ప్రేమించే హృదయం చాలా ప్రాముఖ్యం. స్తోత్ర. దేవుని ప్రేమించే హృదయం, దేవుని గణపరిచే హృదయం, దేవుని ఆరాధించే ఆ మనస్తత్వం చాలా గొప్పదనమాట. దేవునికి స్తోత్రం. గొప్పది. ఇప్పుడు మనం అది దావీదులో ప్రియులారా మనం చూడొచ్చు. దావీదు ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి చేత తిరస్కరించబడిన వ్యక్తి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అడవిలో ఉన్నాం, దూర ప్రాంతంలో ఉన్నాం. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దావీదుకు జీవం గల దేవునితో సహవాసం ఉంది. ఆరాధన సుధి విషయంలో దావీదు తక్కువ స్థాయిలో లేదు, స్థాయిలో ఉన్నాము. కాబట్టి జీవం గల దేవుని ఆరాధిస్తున్నాం, జీవం గల దేవుని మయంపరిచిన నువ్వు హెచ్చింపు అనుభవిస్తుంది. తప్పకుండా హెచ్చింపు జీవం గల దేవుడు అనుగ్రహిస్తాడు, తప్పకుండా అనుగ్రహిస్తాడు.
కాబట్టి మనం దేవుని ఆరాధించే విషయంలో, స్తుతించే విషయంలో మనం వెనక్కి వెళ్ళొద్దు అన్నమాట. వెనక్కి వెళ్ళొద్దు. మనం ముందు ఉండాలి అని వెనక్కి ఉండవద్దు. కాబట్టి ఆరాధించే విషయంలో, స్తుతించే విషయంలో ఒకవేళ వెనక్కి ఉన్న వ్యక్తి ఉండే, సాతాను స్వరం వినే వ్యక్తులు వెనక్కి వెళ్తారు. కానీ దేవుని స్వరం వినే వ్యక్తులు ఇంకా ఆరాధిస్తారు అందరూ. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని స్వరం మనం వినాలి. సాతాను కొన్నిసారి వినిపిస్తే, యోబు జీవితంలో మనం చూడవచ్చు, ట్రై చేసాము. నువ్వు ప్రార్థన భక్తి నాడు ప్రార్థన చేసాం కదా, ఆరాధన చేసాం కదా, దేవునితో భయభక్తి కలిగి బ్రతుకుతున్నాం. కానీ చాలా నష్టాలు జరిగింది కదా, ఇంకా నీవు ఎందుకు ఆరాధన చేయాలి, ఇంకా ఎందుకు నీవు ప్రార్థన చేయాలి? నేను ఈ మనసులో అడుగుతుంది. స్వరం వస్తుందా? ఒకవేళ అలాగే స్వరం వస్తున్నామంటే అది సాతాను స్వరం అనమాట. రిజెక్ట్ చేయాలి. ఇప్పుడు ప్రియులారు మనం చూసినతే రిజెక్ట్ చేసామన్నమాట. సొంత భార్య ద్వారా కూడా మాట్లాడారు. కానీ జీవంగల దేవుడు, కానీ యోబు ప్రియులారా మనం చూసినట్లయితే యోబు ఒక రిలేషన్షిప్ మామూలు మెటీరియల్ బ్లెస్సింగ్స్ మీద ఉన్న రిలేషన్షిప్ మాత్రం కాదు. దేవుడు నన్ను దీవించినప్పుడు నేను దేవుని ప్రేమిస్తాం, దేవుని స్తుతిస్తాం, అలాంటి ఒక విశ్వాసం దానికంటే గొప్పదన్నమాట. ఆశీర్వదించిన ఒకవేళ ఆశీర్వదింపపోయినా గాని, ఆశీర్వదించలేకపోయినా గాని నేనైతే నిన్ను ప్రేమిస్తాను, నేనైతే నిన్ను స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఇది చాలా గొప్ప విశ్వాసం, చాలా గొప్ప విశ్వాసం, మామూలు విశ్వాసం కాదు. కొందరు మనం చూసినట్లయితే నిన్నాడు ప్రార్థన చేస్తాం, ప్రభు మీరు ఆలోచించాలి, ఏదైనా మీతో ఇంకా నేను సహవాసంలో ఉండలేదు. అదే విశ్వాసం పరిగా, అది మామూలు విశ్వాసం. విశ్వాసం చూడండి, నిజమైన విశ్వాసం. ఆశీర్వాదాలు అనుభవించకపోయినా గాని నేను మాత్రం క్రీస్తు కొరకు, జీవం కలిగిన దేవుని కొరకు బ్రతుకుదాం. అది నిజమైన రిలేషన్షిప్ అనమాట. అది ట్రూ రిలేషన్షిప్ అనమాట. ఇప్పుడు మన రిలేషన్షిప్ ఎలా ఉంది? జీవం కలిగిన దేవునితో మన రిలేషన్షిప్ ఎలా ఉంది? మీ రిలేషన్షిప్ ఎలా ఉంది? అందరి మనం చూడాల్సిన అవసరం లేదు. మీది ఎలా ఉంది, మనది ఎలా ఉంది, మనం అది చూస్తాం. సోదరం ఒకటి, జీవం కలిగిన దేవునితో మనం నిజమైన ఒక రిలేషన్షిప్ కలిగి ఉండే కృప మనకు అందరికీ దేవుడు అనుగ్రహించింది. ఒక అబ్రహాం కాదు ఉంది అనమాట. చూడు, కొడుకును ఊమని చెప్పినప్పుడు కోపంతో లేదు, రిజెక్ట్ చేయలేదు. ఒక్కస్వరం దేవా నాతో మాట్లాడము, ప్రభు నాతో మాట్లాడము, ఏదైనా పర్లేదు, ప్రభు మీ మాటలు ఏదైనా పర్లేదు. ఎందుకంటే మంచి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అది మేలు కొరకు అనమాట, ఆశీర్వాదం కొరకు అనమాట. కాబట్టి దేవా నాతో మాట్లాడమని ప్రార్థన ఇస్తాం. ప్రభు నాతో మాట్లాడము, అది వినే కృప నాకు దయచేయము, అర్థం చేసుకునే కృప నాకు దయచేయము, దాన్ని ఆశీర్వాదం ఉంది అని గ్రహింపు నాకు దయచేయము. కొందరికి అది లేదనమాట. అందుకొరకు వారు దేవుని మాట దేవుడు ఎంత గొప్పవాడని, దేవుడు ఎంత మంచివాడని అర్థం చేసుకోలేని వ్యక్తులు మాటను తిరస్కరిస్తాయి. వారు మామూలు స్థాయిలో బ్రతికి ఆశీర్వాదం అనుభవించలేదు. తర్వాత వారు చెప్తారు, దేవుడు నా ప్రార్థన, అందరూ ప్రార్థన ఆలగిస్తున్నారు, నా ప్రార్థన ఆలగించడం లేదని వారు చెప్తారు. ఎందుకంటే వారు దేవుడు ఎంత గొప్పవాడని ఇంకా అర్థం చేసుకోలేదు. దేవుని స్వరమున ఆశీర్వాదం ఉంది అని మరి బుద్ధిలో అర్థం చేసుకొని ఉండొచ్చేమో, కానీ అది జీవము ఆత్మలాగా మార్చబడాలి అమ్మా, జీవం ఆత్మలాగా మార్చబడాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మన అర్థం చేసుకోవాలి, దేవుని మాటలో ఆశీర్వాదం ఉంది, దేవుని స్వరంలో ఆశీర్వాదం ఉంది ఇప్పుడు. కానీ మనం అనుకున్నట్టు కాదు, మనమేమో అన్ని ఓపెన్ గా చెప్పాలి. అబ్రహాంతో ఏం చెప్పారు దేవుడు? నేను ముందు చెప్పారు, నిన్ను ఆశీర్వదిస్తామని చెప్పారు. కానీ అది కాకుండా 22 అధ్యాయంలో మనం చూస్తామని చదువుతున్నప్పుడు ఉన్న మాటలు మనం చూసినట్లయితే ఆశీర్వదిస్తామని కాదు, ఈ కొడుకుని ఊము అందరు, ఈ ప్రేమిస్తున్న కొడుకుని ఊమని అడుగుతుంది. దాన్ని ఆశీర్వాదం ఉందా? ఉంది, దానిలో ఉంది. అది చూసే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక అది చూడాలి, అది అర్థం చేసుకొని కృప దేవుడు అనుగ్రహించినాక. కానీ చాలా మంది అక్కడే పొరపాటు జరుగుతుంది అనమాట, మిస్అండర్స్టాండింగ్ అవుతుంది అనమాట. దేవుడు మంచి దేవుడు అయితే నాతో అలాగే మాట్లాడతారా?
కొడుకుని నేను ఇవ్వమని అడుగుతారా? దేవుడు బలిగా ఇవ్వమని అడుగుతారా? ఇంటెలిజెంట్ కలిగిన వారు అలాగే అడుగుతారు, బుద్ధి కలిగిన వారు. ఎందుకంటే కొందరు చాలా బుద్ధి ఉన్నారేమో అని ఆశీర్వాదం అనుభవించలేని పరిస్థితి. కాబట్టి అంటే దానికి అర్థం ఏంటి? మన ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి. ప్రాణం కంటే మన ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి. బుద్ధి దేవునికి లోబడాలి అనమాట. మన బుద్ధి దేవునికి లోబడాలి, అంటే మన మైండ్ దేవునికి లోబడాలి. కానీ ఏమైంది? ఆదాము పాపం చేయక ముందు, పాపం చేసిన తర్వాత రెండో తేడా ఉంది అనమాట. అతను పాపం చేయక ముందు ఆత్మ బలంగా ఉంది, ఆత్మ యజమానుడు ఉన్నాం. కానీ పాపం చేసిన తర్వాత ఏమైంది? సోల్, లేదంటే మన ప్రాణం యజమానుడుగా మార్చబడాలని. కాబట్టి దేవుని యొక్క డిసైన్, దేవుని యొక్క చూపులో ఎవరు యజమానుడు ఉండాలి? ఆత్మ యజమానుడు ఉండాలి, ప్రాణం కాదు. నేను పాపం చేసిన తర్వాత, పాపం జరిగిన తర్వాత సోల్ యజమానుడుగా మార్చబడాం, ఆత్మ చనిపోయిన స్థాయిలోనికి మార్చబడాం, చచ్చిన స్థాయిలోనికి, వెలిగిన స్థాయిలోనికి మార్చబడాను. ఇప్పుడు ఈ రోజు వాక్యం విన్న మీ యొక్క జీవితంలో, మన యొక్క జీవితంలో మన పరిస్థితి ఎలా ఉంది? ఆత్మ యజమానుడు ఉన్నామా? ఆత్మ బలంగా ఉందా? లేదంటే ఆత్మ కంటే ఇంకా మన ప్రాణం ఎక్కువ బలంతో ఉండే ప్రాణమే నిన్ను నడిపిస్తుంది. ప్రాణమే నిన్ను నడిపిస్తుంది, దేవుడు కాదు. కాబట్టి ప్రార్థన చేసిన ప్రభువా, నన్ను నా ఆత్మ బలపరచును, నా ప్రాణం ప్రభువా నీకు లోబడే కృప, ఆ కృప నాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. దేవుడు మన ఆత్మను బలపరిచినాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వాక్యంలో మనం చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు ప్రార్థనలో, పరిశుద్ధాత్మ వలన నా అంతరంగ పురుషుడు నువ్వు బలపరచుమని, అంటే నా ఆత్మను బలపరచును, మన ఆత్మను బలపరచాలి దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నామా? ఇన్నర్ మ్యాన్ కొరకు ప్రార్థన చేస్తున్నామా? రాష్ట్రం, దేశం అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మంచిది. కానీ నీ ఇన్నర్ మ్యాన్ కొరకు ప్రార్థన చేస్తున్నామా? నా ఆత్మ దేవా బలపరచుమని, నా ఆత్మ బలపరచుమని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవా నా ఆత్మ బలపరచుమని ప్రార్థన చేస్తున్నామా? చేయాలి, తప్పకుండా చేయాలి. ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి, ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి. దానికి అర్థం ఉంది. అబ్రహాం ఒక ఇన్నర్ మ్యాన్ బలంగా ఉంది, యోబు ఒక ఇన్నర్ మ్యాన్ బలంగా ఉంది, యోసేపు ఒక ఇన్నర్ మ్యాన్ ఒకప్పుడు బలహీనంగా ఉండవచ్చు, కానీ వారు ప్రార్థన చేసుకున్న కొలది, ఆరాధన చేసుకున్న కొలది, వాక్యాలు ఇచ్చిన కొలది బలం పొందేనమ్మా. ఈ రోజు నీ ఆత్మ ఎలా ఉంది? బలంతో ఉండే ఆత్మ, బలంతో ఉండే వారు వీరు చూస్తున్న దానికంటే ఎక్కువ విషయాలు నీకు అర్థమైపోతాయి అన్నమాట. అంటే దేవుని స్వరం నీకు అర్థమైపోతుంది, దేవుని యొక్క నడిపింపు అర్థం అవుతుంది. దేవుని యొక్క నడిపింపు అర్థం చేసుకోవాలి అంటే నీ ఆత్మ పరిశుద్ధాత్మ వలన బలం పొందాలి. వేరే మార్గం లేదు. పరిశుద్ధాత్మ వలన నీవు నేర్చుకోవాలి. దేవునితో నిజమైన రిలేషన్షిప్ కలిగి ఉండాలి. కొడుకును అడిగిన వెంటనే నీతో రిలేషన్షిప్ నాకు వద్దని చెప్పి తిరిగి వెళ్ళిపోలేదు. ఏదో అడిగినా సరే నేను ఇస్తామంది. ఎందుకంటే తెలుసు అందరు నీవు ఇచ్చినది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కొందరికి ఆ తెలివి లేదు. కొందరు చెప్తారు, నేను ఎక్కువ కష్టపడాము, నేను రాత్రి అంతా జోబీ చేశాము, నేను సంపాదించాము, కింద నాది. ఎవరు చెప్తారు? దేవుడు ఆరోగ్యం ఇచ్చినా గానీ, ఆయుష్ ఇచ్చినా గానీ, సమయం ఇచ్చినా గానీ, జోబు ఇచ్చినా గానీ దేవుని మహిపరిచే కొందరు ఏం చెప్తారు? నేనే కష్టపడింది. అలాంటి దానికి దేవుని కాపుదల ఉండలేదు అని కొందరు ఇలా చెప్తారు. అంతా నీవు ఇచ్చినది, స్తోత్రం. కాబట్టి అదే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన రాజ్యం ఇది వెదగాలి. కాబట్టి ఇప్పుడు ఇలా సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 3వ అధ్యాయం 8వ వచనం ప్రియులారా మనం చూస్తున్నది. అక్కడ ఒక మాట ప్రియులారా మనం చదివి ముందుకుందాం. 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్టే సొంత ఇష్టానుసారంగా మనం బ్రతకవద్దు అని రాయబడింది. సొంత ఇష్టానుసారంగా బ్రతకవద్దు, కానీ మనం బ్రతకాలి, దేవుని ఆశ్రయించాలి. చూడండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము, దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయము 5వ వచనం, నీ సొబద్ధిని ఆధారం చేసుకునగా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చూడు, నీ ప్రవర్తన అంతటి అందును ఆయన అధికారమునకు ఒప్పుకోనుము. అప్పుడు ఆయన త్రోవను సరళం చేయను. దేవుడు మన త్రోవ సరళం చేస్తారు.
చేయనాక. కాబట్టి చేయాలంటే మనం ఏం చేయాలి? దాన్ని ఆశ్రయించాలి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. మనం అనుకోవద్దు అనమాట, నేను గొప్ప జ్ఞాని అని. ఇప్పుడు గొప్ప జ్ఞానం ఎవరికి ఉంది? దేవుడు సర్వజ్ఞాని. అంటే దేవుడు మనకి జ్ఞానం ఇచ్చినాక ఒకటి సర్వజ్ఞాని దేవులో మనం ఆశ్రయిస్తాం. కానీ కొందరు జీవగల దేవుని ఆశ్రయించలేదు. నేను జ్ఞానిని కదా ఎవరైతే అనుకున్నారో వారు దేవుని ఆశ్రయించలేదు. కానీ నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, ఈ ఎముకలకు సత్తువై కలుగదు. కాబట్టి జీవగల దేవునిలో ఆశ్రయించిన వారికి ఆరోగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. జీవగల దేవుని ఆశ్రయిస్తున్నా నీకు, నీ బిడ్డలకు జీవగల దేవుడు ఆరోగ్యం అనుగ్రహించినాక అప్పుడు దేహమునకు ఆరోగ్యమును, ఈ ఎముకలకు సత్వే కలిగి ఉంది. అంటే ఎముకలు కూడా జీవంగా దేవుడు బలపరిచినాక, మోకాల నొప్పి నుండి దేవుడు విడిపించినాక, ఎముకల దేవుడు బలపరిచినాక, నెక్కు పెయిన్ నుండి దేవుడు విడిపించినాక, స్పైనల్ కూడా ఏశ్వమలో స్వస్థపరచబడినాక, తల్లి నుండి అరకాల అన్యాయుల ఏశ్వమలో స్వస్థ అనుభవించినాక, అది జీవంగా దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు అలాంటి కృప అనుగ్రహించిన కాబట్టి మనం జీవంగల దేవుని ఆశ్రయిస్తాం. చూడు 9వ నీ రాబడి అందరిలో ప్రథమ ఫలం. ఇష్టం లేదండి అది చదవడానికి. అలాంటి మెసేజ్ ఒక మాట కూడా వినడానికి మనకి ఇష్టం లేదు. ఆ మాటలు వినగానే ఆత్మీయత కూడా తక్కువ వారని చెప్తారు కొందరు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు రాయబడింది. నీ రాబడి అందరిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను వినపరచుము. దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నామా? ఆశీర్వాసాల కంటే ఎక్కువ దేవుని ప్రేమిస్తున్నామా? రాబడి అంటే దేవుని ప్రేమిస్తున్నామా? ఎలాగంటే మనం రాబడిలో అందటిలో అంటే ప్రతిసారి మనకు రాబడి అంటే దేవుడు ఇచ్చినప్పుడు దానిలో కొంత మనం ప్రథమ ఫలం నీ ఆస్తుల్లో భాగమను ఇవ్వాలి. అది ప్రేమ అన్నమాట. ప్రేమ తగ్గనప్పుడు ఇవ్వడం తగ్గిపోతుంది. ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో వారికి మనం ఇస్తాం అన్నమాట. ఇప్పుడు మనకు అర్థమైపోతుంది మనం ఎవరిని ప్రేమిస్తామని. ఇదంతా బయటపడతాం. ఎందుకంటే మన హృదయం దేవుడు ఎరిగిన దేవుడు. కాబట్టి నీ ఆస్తిలో భాగమను ఇచ్చి యెహోవాను గణపరుస్తున్నాము. అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు నీ పేర్స్ ఖాళీ అవుతానే కాదు, నిండులో తగ్గిపోతానే కాదు. చూడండి, అప్పుడు దేవుడు చేసే పని, నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా నుండును, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొర్లి పారును. అంటే జీవం కలిగిన దేవుడు సహాయం చేస్తాడు. అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఎవరైతే విత్తనాలు పెడుతున్నారో వారి గురించి వాక్యం. దేవుడు తన ఐశ్వర్యం చెప్పినాను క్రీస్తు యేసునందు మహిమలో దేవుని రాజ్యం కొరకు ఇస్తున్న నీ అవసరంలో యేసు మెరకలుగా తెలుసుకుంటాం. ఒకవేళ దేవుని రాజ్యం కొరకు ఇవ్వలేని వ్యక్తి ఒకవేళ మీ ఉండే మారు మనసు పొందండి, సత్యం అర్థం చేసుకోండి. విత్తనాలు దేవుని స్వరం విని విత్తనాలు పెట్టడం వల్ల నీకు అది ఆశీర్వాదం, పిల్లలకు అది ఆశీర్వాదం. అది అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి వాక్యం. హల్లెలూయా. కాబట్టి పురుగులారా మనం చూడండి, అప్పుడు నీ కొడ్లలో ధాన్యం సమృద్ధి చూడండి, సమృద్ధి అనుభవంలోనికి అందరం వచ్చింది. ఒక సమృద్ధి ఉంటే ఏమవుతుంది? తెలుగు సహాయం చేసే వ్యక్తిగా బ్రతుకుతాను అనమాట. అదే త్వరగా తలగా అవుతాను. తలగా బ్రతుకుని తలగా ఉండాలి దేవుని చిత్తమైన అప్పు తీసుకున్న వారు కాదు, అప్పు ఇచ్చేవారుగా ప్రతి కృపదేవుడు మనకు అనుగ్రహించిందంట. కాబట్టి సమృద్ధి కావాలి. సమృద్ధి రావాలంటే దేవుని ఆశ్రయించాలి. దేవుని స్వరం చాలా మంది ఇప్పుడు పిల్లరా దేవుని స్వరం మాత్రం రిజెక్ట్ చేయవద్దు, దాన్ని తప్పుపట్టవద్దు. ప్రార్థన ప్రభు నాతో మాట్లాడును, నీ స్వరం నాకు వినిపించింది, నన్ను గ్రహించాలి, నిన్ను దానికి లోబడాలి. ఆ కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించింది. ఒక్కరు కూడా దాని నుండి మిస్ అవ్వడానికి వీలు. దేవుని స్వరం, దేవునితో మన సహవాసం కలిగి ఉండాలి. దేవుని స్వరానికి మనం లోబడి బ్రతకాలి. దేవుడు అది చూస్తాను. దేవుడు అలాంటి వారు తప్పకుండా జీవంగా దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి పిల్లారా, దేవుడు మనతో మాట్లాడతారు. దేవుడు నడిపించినాక దేవుని స్వరం చాలా గొప్పది. దేవుని స్వరం చాలా గొప్పది. అంటే దేవుని స్వరాన్ని మాత్రం దేశీ తప్పు కొట్టవద్దు.
తప్పుపట్టు కేవల దేవుని స్వరాన్ని తప్పు పెట్టే వ్యక్తి ఎవరైనా ఉండే వారు ఆశీర్వాదానికి అడ్డుపడుతున్నామని వారి వారి మనసు, వారి హృదయమే. ఒకటి ప్రార్థన చేస్తాం, దేవా ఈ స్వరం వినే కృప నాకు దయచేయము. ఈ స్వరాన్ని అర్థం చేసుకునే కృప నాకు దేయము. ఈ స్వరానికి లోబడే కృప ప్రభు నాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. ఎవరైతే దేవుని స్వరం విని బ్రతుకుతున్న వ్యక్తి మీరు ఉండే చాలు, తప్పకుండా హెచ్చిపు నీవు అనుభవిస్తుంది, మేలు నీవు అనుభవిస్తుంది, ఆశీర్వాదాలు నీవు అనుభవిస్తాయి. ఒకటి ఉండే చాలు, దేవునికి లోబడి ఆయనతో ప్రభుత్వం కలిసి బ్రతకడం నేర్చుకుని చాలు, ఆశీర్వాదాలు మీరు తప్పకుండా అనుభవిస్తూ ఆపే సామర్థ్యం కలిగిన దుష్ట శక్తులు కానీ దెయ్యాలు లేదు దెయ్యానికి సాధ్యం కాదు. నువ్వు దేవునికి లోబడుతున్న వ్యక్తి ఉండే నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవిస్తుంది. ఎందుకంటే ప్రభు మీ కొరకు నువ్వు మాట్లాడతారు, మీ కొరకు ప్రభువు చేయి పని చేస్తారు. ఇప్పుడు నీవు తప్పకుండా ఆశీర్వాదాన్ని చూస్తావు. ఆపే సామర్థ్యం సాతానికి లేదు లేదు. ఇప్పుడు సాతాన్ని దయచేసి పోడకండి, సాతానికి లేదు. ఎందుకంటే శ్రీమరం ద్వారా యేసుగురు సాతాన్ని ఓడించామన్నమాట. కానీ నూతన పరచబడలేని మీ మనసు దానికి ఉండవచ్చు, నీవు ఆశీర్వాదం అనుభవించకుండా. కాబట్టి ప్రార్థన ఇస్తాం, అందుకు వాక్యం ధ్యానించాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా హృదయాన్ని నూతన పరిచయం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అదే మనం చూడవచ్చు. మనస్సును దేవుడు నూతన పరిచినాక, మన మనస్సును జీవంగా దేవుడు నూతన పరిచినాక, మన ఆత్మను నువ్వు బలపరిచినాక మనసును నూతన పరిచింది. ఈ రెండు ఉండే దానికి లోబడుతున్న వ్యక్తి ఉండే మనం తప్పకుండా ప్రతిరోజు ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అవుతాయి ప్రతిరోజు పరిశుద్ధాత్మతో యేసుతో నమ్మకం పడతాయినప్పుడు ప్రతిరోజు హెచ్చింపండి అనమాట. ప్రతిరోజు జీవనందరూ మన ఆత్మ నుండి అధికంగా ప్రవహించినాక ఇప్పుడు ఏమవుతుంది? మహిమ నుండి అధిక మహిమలోనికి వెళుతాయి, పరిశుద్ధంగా బ్రతుకుతాయి. అద్భుతాలు, ఆశ్చర్యకార్య, సుజకులు తప్పకుండా జరుగుతాయి. కాబట్టి జీవగల దేవునితో కలిసి ముందుకు వెళదాం. దేవుని స్వరాన్ని రిజెక్ట్ చేయవద్దు, పరిస్థితులను బట్టి రిజెక్ట్ చేయవద్దు, మనుషులను బట్టి రిజెక్ట్ చేయవద్దు, చేయాలి. ఒకవేళ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండవచ్చు, కానీ ప్రోత్తో కలిసి ఉండాలి, యోగాల కలిసి ఉండాలి. అలాంటి ఉన్న వ్యక్తులు హెచ్చింపు అనుభవిస్తారు. ఇప్పుడు తప్పు కొట్టవద్దు అనమాట. అబ్రహాము తప్పు కొట్టలేదు, యోబు దేవుని తప్పు కొట్టలేదు, దావీదు అడవిలో ఉన్నా సరే నాకు మంచి జోబు ఇవ్వలేదని తప్పు కొట్టలేదు. నాకు మంచి జోబు నాకు ఇవ్వలేదు, మంచి స్థాయి ఇవ్వలేదు, నేను ఒంటరిగా ఉన్నాము, ఎవరు చూడలేని ప్రాంతంలోనికి నన్ను పంపించాను అని దేవునితో కంప్లైంట్ లేదనమాట. అని ఆమె ఉన్న బ్రదర్ని బట్టి దేవుని శోధిస్తున్నాం అనమాట. ఉన్న దాన్ని బట్టి దేవా నాకు బ్రతికించాము, ఇక ఆరాధన స్తోత్రం, అవి ఆరాధించాలి, శుధించాలి. అలా ఉంటాను అనమాట. ఉన్న దాన్ని బట్టి సన్నగొద్దు, గుణగొద్దు అనమాట. దేవుని ఆరాధిస్తాం, దేవునికి స్తోత్రం. తండ్రి మంచి లేదు, తల్లి మంచి లేదు, బ్రదర్ మంచి లేదు, సిస్టర్ మంచి లేదు, భర్త మంచి లేదు, వీరు మంచి లేదు. పదాలు వద్దు, ఆ పదాలు మనకు వద్దు. వాక్యం దారి పరిశుద్ధాత్మ నూతన మార్చబడిన మనకు మంచి దేవుడు ఉన్నాడు. క్రిస్తు ఆ క్రిస్తుని కనపరచాలండి. ఇది చాలు, అది చాలు పరిలారా. మనం అవసరమైన అదనమాట. మనం క్రిస్తు మన కొరకు ప్రాణం బట్టి నిత్య జీవనం ఇచ్చాం, దర్శనం ఇచ్చాం, క్రిస్తువుని కనపరచండి, దానిలో కొనసాగించండి. దానిలో కొనసాగించలేని వ్యక్తులేనే తండ్రి మంచి లేదు, అమ్మ మంచి లేదు, వీరు మంచి లేదని వారే చెప్తారు. అని జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్నాను. వారు అలాంటి చెప్పడానికి సమయం దొరకలేదు, ఇలా సమయం దొరకదు. స్తోత్రం. కాబట్టి జీవం కలిగిన దేవుని ఆరాధిస్తాం, అది దేవుని చిత్తం అనమాట. జీవం కలిగిన దేవుని ఆరాధిస్తాం, అది దేవుని చిత్తం. సమయం సద్వినియోగం చేసుకోవాలి. దేవుని ఆరాధిస్తాం, దేవుని శుద్ధిస్తాం, దేవుని మహిపరుస్తాం, అంతే. మంచి దేవుని మహిపరుస్తాం, అంతే. సమయం వాడదాం దాన్ని కూడా. అలాంటి నీవు తప్పకుండా హెచ్చింపు పొందుతారు. సనగొద్దు, గుణగొద్దు. ఒకవేళ గతకాలంలో చెప్పి ఉండవచ్చు, దేవుడు క్షమిస్తాడు. నేను సరిగా డాడీకి ఉదయంగా, నా అమ్మకి ఉదయంగా, సిస్టర్, బ్రదర్ అలానే ఎవరైనా సరే సనగొద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇస్రాయేలు ప్రజల్లో చాలా మంది దేవునికి ఉదయంగా కూడా సనగారు, మోషేకి ఉదయంగా సనగారు, అహరోనుకి ఉదయంగా సనగిన వారు ఎవరు కూడా కనాన్ ప్రాంతంలో ప్రవేశించలేదు. స్వర్గీయ కణాల్లో మనం ప్రవేశించాలంటే సనగోదు, గుమ్మగోదు, దేవుని ఆరాధించాం. కలువరి సిలువ నా కొరకు మీ కొరకు ప్రాణం బట్టి పరిశుద్ధ రక్తం కాల్సిన ఆ పరిశుద్ధ దేవుని
ఆరాధిస్తాం. దాని కొరకు సమయం సద్వినియోగపరుస్తాం. అది జ్ఞానం అనమాట. అది జ్ఞానం. ఒకటి దేవుని మహిపరుస్తాం, దేవుని స్తుతిస్తాం. వాడు నీవు తప్పకుండా హెచ్చింపు. దేవుడు నిన్ను తప్పకుండా హెచ్చిస్తాడు. ఇన్ క్రైస్ట్ నీవు ఉన్నామంటే హెచ్చింపులు ఉంది. ఇంకా అధికమైన హెచ్చింపు జీవం కలిగిన దేవుడు అనుగ్రహించినాక, ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు సర్వశక్తి ముందరు సర్వజ్ఞాని జీవం కలిగిన ఆరాధన తండ్రి. తండ్రి వాక్యం ద్వారా మాట్లాడిన మీ మాటలు బట్టి వందనాలు. వాక్యం మళ్ళీ మార్చము. ఎవరైతే మారు మనసు పొందారో వారికి మారు మనసు తండ్రి దేవా, దేశము వాక్యానుసరమైన జీవితం మాకందరికి పరిశుద్ధమైన మా గొప్ప దేవా, దేశము ఆత్మ బలపరచుని, ప్రాణాన్ని బలపరచు దేవా, శరీరాన్ని తాకుముతండి. బలహీన ఎవరైనా ఉండే తండ్రి బలపరచు తండ్రి. తండ్రి రోగాలతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉండి ఇప్పుడే ప్రభావ స్వస్థపరుచుందండి. ప్రతి ఆందర్య ప్రభావ తాకుముందని, హోళీశ్వరి తాకుముందని. ఓహే డాబాన కరబిని శరీర గాయముల చేత స్వస్థని ఉందని వాక్యం పంపిస్తాను. ప్రతి ఒక్కరు యేసు స్వస్థ అనుభవించినాక, ఆరోగ్యాన్ని అనుభవించినాక, దీర్ఘాయుస్ అనుభవించినాక, పరిశుద్ధాత్మ మొదలు జీవదన సమృద్ధి ప్రవహించినాక, ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభా మిమ్మల్ని ప్రేమించే ఆ కృప తండ్రి మీరు ఇచ్చినట్టు వందనాలు తండ్రి. దానిలో లోతైన అనుభవంలోనికి నడిపించమని శ్రమైన ఎందలైన అవమానాలైన తండ్రి ఏ పరిస్థితి అయినా ప్రభావ మిమ్మల్ని ప్రేమించే అభిషేకంతో కుమ్మరించుందని, ఏ పరిస్థితి అయినా ప్రభావ మిమ్మల్ని ప్రేమించే వారుగా మేము ఉండాలి తండ్రి. ఆ కృప మాకు తండ్రి దేశము తండ్రి ప్రభావ నిజమైన ప్రభావ మీతో రిలేషన్ కలిగి ఉండాలి. ఆ కృప తండ్రి దయచేయము తండ్రి. ఓహే బన సిక్క ఆరాధన ఓహే రంబ కరబిన సోదోకో రెడీ హోలీ స్పిరిట్ ప్రభావ సహాయం చేయబోతండి. మొదటి నీ రాజ్యం మీది వెదగాలి తండ్రి. అట్టి కృప తండ్రి దేవా దయచేసి మనసును ప్రభావ నేర్పించమని, మనసును వాక్యం ద్వారా నూతన పరుచును, ఆత్మను బలపరచు, మనసును నూతన పరుచు. మా ప్రాణం మా మనస్సు జీవంగా దేవునికి లోబడిన ఖరాధన కరబిన సోదోకో రెబిడి వాసిక బరాధన తండ్రి ఉదయన అభిషేకంతో కుమ్మరించు, నూతన ఆశీర్వాదాలతో నింపవుతండి. మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించు. అపవాది క్రియలు యేసుములో లయమైపోయినగా ధనేమోదీస్ దేవా, ప్రతి ఒక్కరు జీవితంలో పరిశుద్ధాత్మ దేవ లోతుగా మీరు కార్యం చేసినట్టు వందనాలు తండ్రి. లోతైన ఆశీర్వాదాల నుండి ప్రతి ఒక్కరిను నడిపించు తండ్రి. ఓహే డాబాయన కరబిరి అనేకులు దేవా మీ చిత్తమన్న వారు ఈ ప్రార్థనలో పాల్గొందినట్టు పరిశుద్ధాత్మ దేవ ఆత్మకార్యం దేవా మీరు దేశముందండి. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మేము చేస్తున్న మా గొప్ప దేవ వందనాలు. అనేకులు వచ్చి విడుదల పొందినట్టు స్వస్థ ఆమె లేని వారు ఆమె ప్రార్థనలో పాల్గొంది మేము మేలు పొందినట్టు దేవ కృపా తండ్రి దయచేసి తండ్రి నేర్పించుకోండి. బంధకమ్మలో ఉన్నవారు పరిగెత్తుకొని ప్రార్థనలు వేసినట్టు పరిశుద్ధాత్మతో మాట్లాడడం తండ్రి విడుదల ఉంది అని సత్యం అందరికీ పరిశుద్ధాత్మ అందరి ఆ గ్రహింపు తండ్రి దేశము తండ్రి. విడుదల లేని వ్యక్తులకు ఆ గ్రహింపు తండ్రి దేశం యేసుక్రీస్తు ద్వారా, యేసునామం ద్వారా, రక్తం ద్వారా, వాక్యం ద్వారా విడుదల ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా విడుదల ఉంది అని గ్రహింపు ప్రతి ఒక్కరికి దేవా మీరు దేశం అని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓహే రంబ కరబిన సోదోకో రెడీ శ్రీహారాధన తండ్రి మహిమగనద మీకు అభిస్తుంది. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం అందరికీ ప్రార్థన చేస్తున్న అన్ని విషయంలో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా పొందినాక. ఆమేన్. ప్రియులారా అందరికీ వందనాలు. దేవుడు అదేంగా అందరినీ